నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును అంటే దేవాలయమును నిర్మింపవలెను అని రాయబడింది. దేవుడు పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీలతో వ్యవహారం చేశాడు. ఎవరితో వ్యవహారం చేశాడు? ఇశ్రాయేలీలు అనే ఒక ప్రజాంగాన్ని ఆయన కనుగొని ఆ ఇశ్రాయేలీలోనే 12 గోత్రాల పిల్లలతో వారి సంతానముతో దేవుడు వ్యవహారం చేశాడు. దేవుడు ఈ 12 గోత్రాలతో వ్యవహారం చేసినప్పుడు వాళ్ళతో అంటున్నాడు, అరణ్యములో వీరు నడుస్తూ ఉన్నారు. వీరు ఎక్కడ నడుస్తున్నారు? ఐగుప్తు నుంచి కనాను దేశం అనే పాలుతేరను దేశానికి మోషే నాయకత్వంలో నడుస్తున్నారు. మోషే నాయకత్వంలో 20 లక్షల మంది నడుస్తున్నప్పుడు దేవుడు ఏమని కోరుకున్నాడు అంటే, కొండ మీద ఏమని చెప్పాడంటే, దేవుడు నేను మీతో నివసించాలి, నేను మీ మధ్య నివసించాలి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నేను మీతో నివసించాలి, మీ మధ్య నివసించాలి. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకం, స్వర్గంలో దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ఆలోచన ఏంటంటే మనిషితో ఉండాలనుకుంటాడు. ఆయన స్వర్గములో ఉన్నను ఆయన మనతో ఉండాలన్నదే ఆయన ఆశ. కనుక దేవుడు మొట్టమొదటిగా పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకమునుపు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలతో వ్యవహారం చేసేటప్పుడు దేవుడు ఏమని చెప్పాడు అంటే, నేను మీ మధ్య నివసించాలి అనుకుంటున్నాను, నాకు ఒక దేవాలయాన్ని కట్టండి, దేవాలయాన్ని మీరు మధ్యలో కట్టండి అన్నాడు. దేవుడే దేవాలయాన్ని కట్టమన్నప్పుడు ఆ దేవాలయాన్ని వారి మధ్యన కట్టారు. దానికి సంబంధించిన ఉపకరణములు అంటే దేవాలయం కట్టిన తర్వాత దేవాలయంలో ఏమేమైతే ఉండాలో అవన్నీ తెలియాలి కదా మనకి. దేవాలయం ఉంటే అయిపోద్దా? దేవాలయంలో వస్తువులు ఉంటాయి, ఉపకరణములు ఉంటాయి, దేవాలయంలో సేవ చేయడానికై వస్తువులు ఉంటాయి అన్నమాట. అందులో ఈరోజు మనము రెండవ వస్తువును చూసుకోబోతున్నాం. ఆ రెండవ వస్తువు చూడండి, 23వ వచనం నుంచి చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వచనం నుంచి. మరియు నీవు తుమ్మకరతో ఒక బల్లను చేయవలెను. చూసారా, కొండ మీద దేవుడు మోషేతో ఏమని చెబుతున్నాడు అంటే, ఒక బల్ల చేయాలి. ఏం చేయాలి? బల్ల అంటే తెలుసు కదా, టేబుల్, డైనింగ్ టేబుల్, కూర్చొని భోంచేసేయడానికి టేబుల్ అంటారన్నమాట. బల్ల అంటే టేబుల్ అని అర్థం. ఏం చేయమన్నాడు? దేంతో చేయమన్నాడు? అందరూ చెప్పాలా? అమ్మ ఏమిటితో చేయమన్నాడు? తుమ్మకర్ర స్వభావం ఏంటో చెప్పండి. తుమ్మకర్ర స్వభావం ఏంటి? తుమ్మకర్ర కింద ఎవరైనా పోయి పడుకుంటారా? తుమ్మ చెట్టు కింద ఏం చేస్తుంది? ముళ్ళు గుచ్చుకుంటాయి. అది విశ్రాంతి ఇవ్వదు, అది హానికరంగా చేస్తుంది. అవునా లేదా? తుమ్మకర్రకి తుమ్మ చెట్టుకి పోయి ఆనుకున్నామంటే అంత కర్రకుంటుంది, అది బంకంతా అంటిస్తుంది అది. అవునా? అంటే తుమ్మకర్ర స్వభావము ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే దాని ఎన్నిక లేనిది, హాని కలిగించేది, నీడ ఇవ్వదు. దాని కిందకి పోతే మనకు నీడ రాదు, ఇంతే ఉంటాయి ఆకలి దానివి. బాదం చెట్టు కింద అయినా నీడ ఉంటుంది, చిన్నదైనా కూడా, కానీ దాని కింద నీడ దొరకదు. ఇంకా అది మనిషికి విశ్రాంతి ఇవ్వదు, ఇంకా అది మనిషిని ఏం చేస్తుంది? హాని కలుగజేస్తుంది. దేంతో చేయమన్నాడు దేవుడు బల్లను, టేబుల్ని? మరి నువ్వెవరు, నేనెవరు? తుమ్మ. మనమంతా తుమ్మలమే. మన ఎవరు? ఎందుకు తుమ్మకర్రతోనే చేయమన్నాడు అంటే, మనిషి తుమ్మకర్ర లాంటివాడు, మనిషి తుమ్మ చెట్టు లాంటివాడు, మనిషి ఎవరికి కూడా పనికిరానివాడు. ఏనుగు చచ్చినా ఏనుగే, బ్రతికినా ఏనుగే అంటారు. చూసినారు మీరు ఎప్పుడైనా విన్నారా? మన ఆయన అంటుండేవాడు, రేయ్ నేను చచ్చినా ఏనుగే, బతికినా ఏనుగేరా అనేవాడు. ఎందుకు అనుకునేవాడిని నేను. ఏంటి ఎందుకు అనుకునేవాడిని?
రే నేను బ్రతుకున్నా నాకు జీతం వస్తుంది ఊరికే, చచ్చిపోయిన తర్వాత కూడా నాకు డబ్బులు వస్తాయిరా అనేవాడు. చచ్చిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది, మొత్తం అంతా వస్తుంది, టోటల్ వస్తుంది కదా, అన్నీ వస్తారు నాకు అనేవాడు. కనుక బ్రతికినా ఏనుగునే చచ్చినా ఏనుగునే అంట. దానికి విలువ ఉంది. చూడండి, జంతువులకు కూడా గొర్రె ఉంది, బ్రతికినప్పుడు దానికి విలువ ఉంది, చచ్చిన తర్వాత కూడా దాని తోలు అమ్ముకుంటాము, దాని మాంసం అమ్ముకుంటాం. మనము ఏమిటికి పనికిరాము. మనిషి ఈడ రూపాయి బిల్లు పెట్టి, మనిషికి నొసటి మీద రూపాయి బిల్లు పెట్టి ఈ మనిషిని ₹10 కొనుక్కోమంటే పాలకు కూడా కొనుక్కోమంటామంటారా? పైన రూపాయి బిల్లు ఉంది కదా, కనీసం ఆ రూపాయి బిల్లు కన్నా కొనుక్కోండి పావులో పెట్టి అంటే మాకు వద్దంటారంట. చూసారా, నొసటిన రూపాయి బిల్లు పెట్టి పావులో కొనుక్కోమన్నా కొనుక్కోమంట మనల్ని. ఎందుకంటే మనిషి స్వార్థపరుడు, మనిషి హానికరుడు, మనిషి ముండ్ల లాంటివాడు, మనిషి ఇబ్బంది పెట్టేవాడు, మనిషి పనికిరానివాడు, ఎన్నికలేనివాడు. మనిషి అంటేనే ఘోరం, మనిషి పేరెత్తితేనే బా అనేటట్టుగా అయిపోయింది అనమాట. కనుక మనిషి తుమ్మకరుతో పోల్చొచ్చు, తుమ్మ చెట్టుతో పోల్చొచ్చు, హాని కలిగించేవాడు మనిషి. అందుకే పౌలు ఏమన్నాడు, నేను హానికరుడను, దూషకుడను, హింసకుడను అన్నాడు. ఎప్పుడు? దేవుణ్ణి తెలుసుకోకముందు, క్రీస్తు పరిచయం కాకముందు ఎలాంటి వాడు? పౌలు ఎక్కడుంటే అక్కడ హింసలే, పౌలు ఎక్కడుంటే అక్కడ దూషించడమే, పౌలు ఎక్కడుంటే అక్కడ హాని చేయడమే ఆయన పని. జుట్లు పట్టుకొని పోతాడు అంతే. ఇట్లా పౌలు వచ్చినాడనుకో, ఇప్పుడు పౌలు లాంటి వాడు వచ్చినాడనుకో, ఒకవేళ ఇది పౌలు కాలం అనుకో, మనం ఇలా మైకులు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే అయినా ఒప్పుకోడు. ఇంట్లోనే పోయి మనం ఏం చేయాలి, వాకిలు వేసుకొని బిరుగా పౌలు వస్తున్నాడో లేదా అని చెప్పేసి ఒకరిని బయట కాపలా పెట్టి ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. పౌలు వచ్చినాడని తెలిసినాడనుకో సొల్లాపురంకి, ఆ రోజు ప్రార్థన క్యాన్సిలే. అది ఆదివారం అయినా సరే ప్రార్థన క్యాన్సిల్ చేయాల్సిందే. ఎందుకు? వస్తేనే లోపల శబ్దాలు వినపడతాయి, డోర్ కొడతాడు, డోర్ తీయకపోతే డోర్ బద్దలు కొడతాడు, ఆయనతో పాటు సైన్యం వస్తుంది. తీగానే ఏం చేస్తాడు, ఏం చేస్తున్నారు ఇక్కడ అడుగుతాడు. మేము యేసుక్రీస్తు నమ్ముకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎవడరా యేసుక్రీస్తు అంటాడు, నువ్వెవడరా అంటాడు. అనలేదా? ఆయన దేవుని కుమారుడు, మన పాపాల కోసం రక్తం చిందించాడంటే నీ ముఖం చిందించాడు, ఫస్ట్ రా బయటికి, నీ పాపాలు చిందిస్తాయి ఇప్పుడు బయట అని, వస్తావా రావా జైలుకి అని అడుగుతాడు ఫస్ట్. మనం మొండికేసుకున్నామంటే ఏం చేస్తాడు తెలుసా? జుట్టు అందితే జుట్టు, రెక్క అందితే రెక్క, కాలు అందితే కాలు, చెయ్యి అందితే చెయ్యి, గొంతు అందితే గొంతు, దేనైనా లాక్కొని పోతాడు. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినామంటే చంపిస్తాడు, పొడిచిస్తాడు ఆడే. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినామంటే ఏం చేస్తాడు? కత్తి ఉంటుంది ఆయనతో రెడీగా, పొడిచి పారేస్తాడు. ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తును నమ్మకమునపు హానికరుడను, దూషకుడను, హింసకుడను. కానీ ఇప్పుడు నన్ను దూషించినా ఆశీర్వదిస్తాను, నన్ను కొట్టినా నేను వాళ్ళకు తెలియదని వదులుకుంటాను, ఇప్పుడు నన్ను హింసించినా నేను హింస పడతాను, నన్ను రాళ్లతో కొట్టి చంపేసినా నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను క్రీస్తు కోసం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనిషి తుమ్మకర్రగా ఉన్నవాడు విలువైన వాడిగా మారడమే బైబిల్ యొక్క ఉద్దేశము. మనిషి మనస్సు మారాలి, మనిషి యొక్క హృదయం మారాలి, మనిషి యొక్క తత్వం మారాలి. హానికరుడుగా ఉన్నవాడు, హింసకుడుగా ఉన్నవాడు, దూషకుడుగా ఉన్నవాడు, ఇతరుల్ని బాధ పెట్టేవాడు, ఇతరుల్ని ఇబ్బంది పెట్టేవాడు, ఇప్పుడు ఇతరులకి విశ్రాంతి కలిగజేసేవాడిగా, ఆ ఇంటికి వెళ్తే మనకు అన్నం పెడతారు, ఆ ఇంటికి వెళ్తే నీళ్ళు ఇస్తారు, ఆ ఇంటికి వెళ్తే అవసరం తీరుస్తారు, అక్కడికి పోతే మనకు మంచి మాటలు దొరుకుతాయి, అక్కడికి పోతే మనకు మనశ్శాంతి దొరుకుతుంది, అక్కడికి పోతే శాంతికరమైన గృహం అది అని చెప్పగలిగేలా మన గృహాలు మన ఇంట్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 10 మందికి మనం పాటుపడేలాగా ఉండాలి, 10 మందికి మనం అవసరం వచ్చేలాగా ఉండాలి, దయగలిగిన జీవితాన్ని మనం జీవించేవారిగా ఉండాలి. మార్పు చెందేవాడే మనిషి, మార్పు చెందాలి. ఇప్పుడు హృదయాలు మారాలి, మనిషి మారాలి, మనిషి తత్వం మారాలి. ఎదుటివాడిని లాక్కోవడం, ఎదుటివాడిని మోసం చేయడం, ఎదుటివాడిని గద్దించడం, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడం, రౌడీజం చేయడం, కబ్జాలు చేయడం, ఇది కాదు మానవ జీవితం. నువ్వు ఉండేది 70-80 సంవత్సరాలు మాత్రమే భూమి మీద.
ఎదుటివానికి మేలు చేయమన్నాడు దేవుడు, కానీ కీడు చేయొద్దన్నాడు. ఇక్కడ తుమ్మకర్ర కోసం నేను ఆలోచిస్తున్నాను. 23వ వచనము ఏమని చెప్తున్నాడు? ఒక తుమ్మకర్రను తీసుకొని నీవు బల్లను తయారు చేయాలి. ఏం తయారు చేయాలి? తుమ్మకర్ర ఏమిటికి? బల్ల తయారు చేయడానికి. మీరు గమనించాలి, తుమ్మకర్ర అనగానే అది ఎన్నిక లేనిది, విశ్రాంతి ఉన్నది, హానికరమైనది, అది మనల్ని బాధ పెట్టేది అని అర్థం. అలాంటి దాంతోనే ఏం చేయమంటాడమ్మా దేవుడు? బల్లం తయారు చేయాలి. అంటే ఎందుకు పనికిరాని దానిని తీసుకొచ్చి దేవునికి పనికొచ్చేలాగా తయారు చేయాలి. మనమంతా ఎవరు? ఎందుకు పనికిరాని వారం, అవునా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండమ్మా. మనమందరూ ఎందుకు పనికిరాని వారమని బైబిల్లో, ఎన్నిక లేని వారమని బైబిల్లో వ్రాయబడింది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని ఉన్నారా? ఇక్కడ ఎవరైనా జ్ఞానులు గనులు ఉన్నారా? గొప్ప వంశములు ఉన్నాయా? అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని యందు అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తమై లోకములో నుండి వెర్రివారు. మనమంతా వెర్రివారమా తెలుగలవారమా? నేనైతే వెర్రివాడినే. మీరేమన్నా తెలుగలవారో నాకు తెలియదు, అవునా కదా? వెర్రివాణి కాబట్టి అంతా మాటలు పడుతూనే ఉంటాం. వెర్రివాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. తెలుగు వాళ్ళు తెలుగుగా మాట్లాడతారు. వెర్రివారము దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని. అది మన బలహీనులము, వెర్రివారం. మనకి వెనక ముందు ఏమీ లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, పెద్ద పెద్ద వంశావళి మంది కాదు. దేవుడు ఎలాంటి వారిని ఎంచుకున్నాడట? ఎన్నిక లేని మనల్ని ఎంచుకున్నాడటండి. వెర్రివారైన మనల్ని ఎంచుకున్నాడంటండి. జ్ఞానం లేని మనల్ని ఎంచుకున్నాడంటండి. పిలువబడిన వారిగా మనం మారామంట. అంటే తుమ్మకర్ర లాంటి వారం మనమంతా. ఎలాంటి వారం ఒకప్పుడు? అమ్మ తుమ్మకర్రలమే మనమంతా కూడా. దేవుడు తుమ్మకర్రతో నువ్వు చెయ్యాలి ప్రతి వస్తువుని అని దేవుడు దేవాలయంలోకి ఉపయోగపడాలంటే తుమ్మకర్ర కావాలి, తుమ్మకర్రతోనే చెయ్యాలి అన్నాడన్నమాట మోషేతో దేవుడు. ఇప్పుడు గొడ్డలు తీసుకొని మోషే గారు తుమ్మ చెట్టు కొట్టేకి వెళ్ళాలా, అవునా లేదమ్మా? తుమ్మ చెట్టు కొట్టేకి పోలా లేదా? పోతా ఉంటే దేవదారు మరణం అనుకుంటుందంట. దేవదారు రాను దేవుడు మందిరాన్ని కట్టమన్నాడంట. ఆ మందిరంలోనికి నన్నే తీసుకుపోతాడని చెప్పేసి మోసే వస్తున్నాడు, నన్ను నరుకుతాడు, నన్ను తీసుకెళ్తాడు. అబ్బా ఎంత గొప్ప భాగ్యం నాది, దేవదారు రాను అనుకుంటుందంట. నా దగ్గరకు వస్తాడు, ఇప్పుడు నన్ను కొడతాడు, నన్ను దేవాలయంలో వాడుకుంటాడు దేవుని కోసం అనుకుంటే ఆ దేవదారు మాను దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన గొడ్డలు తీసుకొని. ఎవరు? మోషే. ఒరే నన్ను వదిలేసిపోతున్నాడు ఏంటి ముందుకి అని అనుకున్నప్పుడు ఆ ముందర యాప చెట్టు ఉందంట. అది అనుకుంటుందంట, నిన్ను కాదు నన్ను తీసుకుపోతాడు దేవాలయంలోనికి అని యాప చెట్టు సంతోషపడుతుందంట. దేవాలయంలోకి వెళ్ళాలని, దేవాలయంలో ఉపయోగపడాలి దేవుని కోసమని, ఆ చెట్టు నా జీవితానికి పరమార్థం ఉండాలని ఆ చెట్టును కూడా దాటి వెళ్ళిపోతున్నాడంట ఆయన. ఏమ్మా, తుమ్మకరం దాటే, ఇదేంటి దేవదారం రావడం దాటి వెళ్ళిపోయాడు, వేప చెట్టు దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పక్కనే చిన్న చెట్టు ఉందంట, నన్ను అనుకున్నారు రా మిమ్మల్ని కాదన్నాడట, దాన్ని దాటి వెళ్ళిపోయాడు. ఆడో ముళ్ళు ఉండి ముళ్ళంతా పడి కింద అంత ఘోరంగా ఉండి ఇంటి ముళ్ళులు పడి ఉన్న చుట్టుపక్కల అట్లాంటి చెట్టు దగ్గరికి పోయి దాన్ని కొడుతున్నాడు. ఇవన్నీ చూసి, చెట్లన్నీ చూసి సృష్టిలో అయ్యో ఉన్నతమైన, నేను చాలా గట్టిదాన్ని, దేవదారం రానగా చాలా గొప్పది, టేకుమానంటే ఇంకా చాలా గొప్పది, మమ్మల్ని అందరినీ వదిలేసి పనికిరాని దాన్ని ఆ మూలలో ఏడబడిన దాన్ని ఎవడు దాన్ని విత్తనం కూడా వేయడు, ఆటోమేటిక్గా పుడుతుంది అది, అవునా లేదా? దాన్ని ఎనికిలేంది అది. అలాంటి దానికి పోయి కొడతాడేంటి? ఎస్, పనికొచ్చే దానిని తీసుకొని పనికొచ్చేలాగా వాడుకుండేవాడు లోకంలో ఉండేవాడు. పనికి రాని దాన్ని తీసుకొని పనికొచ్చేలాగా చేసేదే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మా, నువ్వు కలెక్టర్ అవ్వాలంటే నీకు చదువు ఉండాలి, అవునా లేదా? నీకు యోగ్యత ఉంటేనే తీసుకుంటాడు గవర్నమెంట్.
ఒక కంపెనీ వాడు నువ్వు ఇంజనీర్ అవ్వాలంటే, నీ సాఫ్ట్వేర్ అవ్వాలంటే నీకు ఎంత టాలెంట్ ఉంది, మా కంపెనీలో ఎంత గొప్పగా నువ్వు పని చేయగలవు, మా కంపెనీని ఎంత గొప్పగా తీసుకెళ్ళగలవు, నీకు మేనేజ్మెంట్ పోస్ట్ ఇస్తే అని చెప్పేసి అనగలడు. అర్థమైందా? ఒక పెన్ను కంపెనీ వాడు ఉన్నాడంట, పెన్ను కంపెనీ వాడు. ఆ పెన్ను కంపెనీ వాడు ఇంటర్వ్యూ అందరికీ తీసుకుంటున్నాడు. ఇది 5 రూపాయల పెన్ను, ఇలా ఈ పెన్ను కోసం నువ్వు ఏం చెప్పి సేల్ చేస్తావు అని అడుగుతున్నాడంట అందరినీ. మా కంపెనీని గొప్పగా తీసుకెళ్ళాలి నువ్వు, ఈ పెన్నును గొప్పగా ప్రపంచానికి పరిచయం చేయాలి నువ్వు అని అంటున్నాడట. అలా అడుగుతారు. అంటే వాని టాలెంట్ చూస్తారు. ఇది ఎలా అమ్ముతాడు, ఎలా సేల్స్మెన్గా పనిచేస్తాడు, వీడు దీన్ని ఎంత గ్రోత్ చేస్తాడు, ఇది ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తాడు. ఒక 100 మందిని పిలుస్తాడు, 100 మందిలో ఒక్కడ మాత్రమే టాలెంట్ గలవాడు. అంటే పనికి వచ్చేవాడిని తీసుకుంటాడా, పనికి మానవాళ్ళని తీసుకుంటాడా? ఈ ప్రపంచం అంతా కూడా ఏమడుగుతుందంటే అమ్మా, పనికొచ్చేవాడిని అడుగుతుంది. నీ క్వాలిఫికేషన్ ఎంత, నీ తెలివితేటలు ఎంత, నీ జ్ఞానం ఎంత, నీకు పనికి వస్తుందా, పని చేయడానికి చేత అవుతుందా? ఆఖరికి హోటల్లో పని చేయాలన్నా నీకు చేత అవుతుందరా సామాన్లు కడిగేకి, సప్లై చేసేకి అని అడుగుతారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవదారు మాను, టేకు మాను, చిందు చెట్టు, యాప్ చెట్టు, ఇట్లా చెట్లన్నీ దాటిపోయి మోసే దాన్ని కొడుతూ ఉంటే ఇవన్నీ నవ్వుతున్నాయంట. కానీ దేవుడు ఎన్నిక లేని వారినే ఎన్నికగా తయారు చేస్తాడు. దేవుడు తూ అనే పక్కన పడేసి వాడిని తీసుకొని పైన లేపి నిలబెడతాడు. దేవుడు ఎప్పుడు కూడా అదే, ఎన్నిక లేని దాన్ని తీసుకొచ్చి ఎన్నిక గల దానిగా ఉంచడమే దేవుని యొక్క గొప్పతనం. ఆయన దయ, కృప. పనికి రాని దాన్ని తీసుకొని పనికొచ్చేట్లు తయారు చేస్తాడు ఆయన. మనం అనుకుంటాం నేను ఎందుకు పనికిరాని వాడిని, అట్లాంటి వాడిని తీసుకొచ్చి దేవుడు గొప్ప చేస్తాడు, అందరూ ముందు నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ తుమ్మకర్రను దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మందిరములో ఉపయోగపడడానికి దేవుని పనిలో ఒక బల్లగా తయారు చేయమంటున్నాడు. హల్లెలూయా. చదువుదాం. దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా తయారు చేయాలి, అది ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలో చెప్తున్నాడు. చూడండి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలో చూడండి ఒకసారి. దాని పొడవు ఎంతమ్మా? 2 మూరలు. పొడవు వచ్చి 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. దేవుడు చెప్పాడు. ఆ బల్లను తయారు చేసే విధానం ఎట్లా చెప్పాడంటే ఇలా చెప్పాడు. అవునా లేదా? ఇప్పుడు మోషే నువ్వు చెప్పినట్లు నేను చేయాలా? 3 అన్న దగ్గర 2 మూరలు పెడతా, 2 మూరలు అన్న దగ్గర 1/2 మూర పెడతా. అట్లా పెడతాడా? అట్లా పెడితే ఆ బల్లను దేవుడు ఉపయోగించుకుంటాడా? నేను చెప్పేది ఏంటంటే బైబిల్ గ్రంథములో దేవుడు నీవెలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా ఆరాధన చేయాలో, ఎలా దేవుని దగ్గరికి రావాలో, ఎలా దేవుని ఆరాధించాలో, ఎలా దేవుని పాటలు పాడాలో అవన్నీ దేవుడు బైబిల్లో మన నడవడిక, మన జీవితాన్ని అంతా రాశాడు. దాని ప్రకారమే నువ్వు చెయ్యాలా. 3 అంటే 3, 2 మూరలు అంటే 2 మూరలే, 3.5 అంటే 3.5 అంతే. అప్పుడే ఆ దేవాలయంలో ఆ బల్ల పనికి వస్తుంది. ఆ దేవుడు చెప్పినట్లుగానే మోసే తప్పనిసరిగా కొంచెం ఇంచు కానీ, దారం కానీ, ఒక కొంచెం కానీ ఏ మాత్రం కూడా తేడా లేకుండా ఆ బలం తప్పనిసరిగా దేవుడు ఏ కొలత ఇచ్చాడో ఆ కొలతతోనే చేయాలా, లేకపోతే ఆ దేవాలయంలోనికి దేవుడు దిగిరాడు. అలాగే ఈరోజు మనము దేవుడు బైబిల్లో క్రొత్త నిబంధనలో మనల్ని ఎలా బ్రతకమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా జీవిస్తే నేను నీలోనికి నీ దగ్గరికి వస్తాను, నేను వాడుకుంటానన్నాడో ఆ ప్రకారంగా మనం జీవిస్తేనే, ఆ కొలతల ప్రకారం మనం ప్రవర్తిస్తేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు, మనలోకి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పేది అర్థమైందో లేదు మీకు? దేవుడు ఏ కొలత చెప్పాడో ఆ కొలతతో తయారు చేశాడండి మోషే. కొలత మార్చకూడదు, దేవుడు చెప్పినట్లే చేయాలి. దేవుడు చెప్పినట్లే చేయాలా, దేవుడు చూపించినట్లే చేయాలా లేదా? చూడండి 25వ అధ్యాయము 40 వచనం చదవండి. నిర్గమకాండం అందులోని చివరి వచనం, కొండ మీద, అక్కడే చదవండి చివరి వచనం అక్కడే. దాంట్లో ఆ దేవుడు ఏమంటున్నాడమ్మా? కొండ మీద దేవుడు అంటున్నాడు మోషేతో, నీకు నేను కనపరచబడిన వాటి రూపము చొప్పున
చేయుటకు జాగ్రత్త పడము. ఆ, ఆమేన్. నేను చూపించినట్లే చేయాలి. నువ్వు కొంచెం మార్చినా కూడా నేను ఒప్పుకోను. కొండ మీద నీకు నేను చూపించిన రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. ఇష్టమోషణలు చేయకూడదు. మనం కూడా ఈరోజు దేవుడు ఎలా బ్రతకమన్నాడో, ఎలా మాట్లాడమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా ప్రవర్తించమన్నాడో, ఎలా ఉండమన్నాడో బైబిల్లో రాయబడింది. అది నువ్వు విన్నప్పుడు, అది నువ్వు చదివినప్పుడు అలాగే బ్రతకాలి. నేను కొంచెం అట్లా బ్రతుకుతా, నేను కొంచెం ఇట్లా బ్రతుకుతా అంటే దేవునిలోకి రాడు, దేవుడిని పరలోకాన్ని తీసుకోడు. ఆమేన్. దేవుడు చెప్పినట్లు మనం చేయాలి, అంతే కదమ్మా. మన బాస్ చెప్పినట్లు మనం చేయకపోతే మనల్ని ఉద్యోగంలో తీసేస్తారు, అవునా? అట్లనే దేవుడు చెప్పినట్లు చేస్తేనే దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాడు. కొలతలు ఆయన చెప్పిన కొలతలను నువ్వు చెప్పాలి తప్ప లేదు దేవా చిన్నదవుతుందేమో పెద్దదవుతుందేమో అవన్నీ నీ కథలొద్దు. నువ్వు ఆయన చెప్పినట్లు చెయ్యి. స్వబుద్ధి మీద ఆధారపడ్డావా ఉన్న బుద్ధి పోగొట్టుకుంటావు, జాగ్రత్త. ఇంకిందికి వస్తే ఇంకా ఏమంటున్నాడు చూడండి. తర్వాత మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెనో కదా. అంటే ముందు బల్ల తయారు చేయాలండి. ఏం తయారు చేయాలమ్మా? టేబుల్ తెలుసు కదా మీకు. టేబుల్ అంటే 4 కాళ్ళు ఉంటాయి, పైన బల్ల ఉంటుంది. ఇప్పుడు దానికి ఏం చేయాలంట? ఆ బంగారు రేకు దానికి తొలగించాలా. దేని తొలగించాలా అంటే ఏ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ పూర్తిగా ఏముడితో తయారు చేశారు చెప్పండి? తుమ్మకర్ర కనబడకుండా రేకు పొదిగించాలి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఏం పొదిగించాలా అమ్మా? మన శరీరం కనబడకుండా మనం ఏం కప్పుకున్నాము? బట్టలు. ఇప్పుడు తుమ్మకర్ర, నా శరీరం కనబడుతుంది ఏమైనా మీకు? కనబడదు కదా. అలాగా నా శరీరం కానీ మీ శరీరం కానీ కనబడకుండా మనం ఏ రకంగా అయితే బట్టలు తొడుక్కున్నామో శరీరానికి, ఇప్పుడు ఆ తుమ్మకర్రతో తయారు చేసిన బల్ల ఉంది కదా, బల్ల టేబుల్, ఆ టేబుల్ కనబడకుండా మొత్తం టేబుల్ అంతా కూడా బంగారుతో కప్పబడాల. మేలిమి బంగారు అంటే అర్థమైంది? 24 క్యారెక్టర్ అనమాట. 24 క్యారెక్టర్ అంటే మొత్తం ఒరిజినల్ బంగారు. మేలిమి అంటే మంచిది అని అర్థం. ఒరిజినల్ బంగారుతో, నంబర్ 1 బంగారు అంటారు కదా, అలాంటి బంగారుతో, ఏ కల్తీ లేని బంగారుతో. ఏంటి దాంట్లో ఇత్తడి వెండి రాగి ఏ కల్తీ ఉండకూడదండి. మేలిమి బంగారు. మేలిమి బంగారు అంటే ఎలా? ఇట్లా ఉంచితే ఇట్లా ఒరుగుతుంది, ఇంచితే ఇరిగిపోతుంది, సాగుతుంది. ఇట్లా తెలుసా మీకు? ఎట్లా బెండ్ చేస్తే అట్లా బెండ్ అవుతుంది. మేలిమి బంగారు అంటే మనం కూడా మేలిమి బంగారు లాంటి వారం అయితే దేవుడు వంగమంటే వంగుతాము, లేమంటే లేస్తాము, కూర్చోమంటే కూర్చుంటాము. మేలిమి బంగారు కాకుండా దాంట్లో ఇత్తడి ఇనుము కలిసిందనుకో, దాన్ని బెండ్ చేసేకపో, అది బెండ్ కాదు. అంటే లోకం ఏ మనిషిలో కలుస్తుందో వాడు దేవుడు చెప్పినట్లుగా నడవడు, బెండుగాడు. మేలిమి బంగారం మాత్రమే బెండ్ అవుతుంది. మేలిమి బంగారం మాత్రమే ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అది చాలా మెత్తగా ఉంటుంది, అందులో ఏ కల్తీ ఉండదు కనుక. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు బల్ల టేబుల్ని తయారు చేశాడండి మోషే. ఏం చేశారు? బల్ల తయారు చేసేసాడు, టేబుల్ తయారు చేసేసాడు, డైనింగ్ టేబుల్ని తయారు చేసేసాడు. ఇప్పుడు తుమ్మకర్ర కనబడుతుంది మొత్తం టోటల్. దాని కాళ్ళు తుమ్మకర్రే, పైన బల్ల కూడా మొత్తం ఏం కనబడుతుంది? తుమ్మకర్రతో కనబడుతుంది. ఇప్పుడు ఆ తుమ్మకర్ర కనబడకూడదు. ఏం కనబడకూడదు? దేవునికి ఎన్నికలేని కదా తుమ్మకర్ర. ఇప్పుడు తుమ్మకర్ర కనబడకూడదు అంటే మొత్తం తుమ్మకర్రను బల్లను మొత్తం టోటల్గా ఏముడితో పొదిగించాలి? దానికి మేలిమి బంగారును తొడగాలి టోటల్గా. అంటే ఇంచు కూడా ఎక్కడ బల్లకు బయటకు తుమ్మ కనబడకూడదు. ఆమేన్. మా వింటున్నారా? రైట్, జాగ్రత్త విన్నారు కదా. ఇప్పుడు మీరు తుమ్మకర్రలు, ఎవరు? మనం తుమ్మకర్రలం. మరి ఈ తుమ్మకర్రకు కూడా మేలిమి బంగారమై ఉన్న యేసుక్రీస్తును తొడుక్కోవాలి. హల్లెలూయా. ఎవరిని తొడుక్కోవాలి? ఆ మేలిమి బంగారం లాంటి యేసుక్రీస్తును ఈ శరీరాన్ని తొడుక్కోవాలి, ధరించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఎప్పుడైతే మేలిమి బంగారం లాంటి యేసుక్రీస్తును నీవు ధరించుకుంటావో అప్పుడు దేవాలయంలోనికి పోవడానికి అర్హత పొందుకుంటావు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
12వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 13:12. రాత్రి చాలా గడిచి పగులు సమీపంగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విరిచి, అంటే తుమ్మ స్వభావాన్ని వదిలేయాలి, తుమ్మకర్ర స్వభావాన్ని మనం వదిలేయాలి. తేజో సంబంధమైన యుద్ధోకరములు, తేజో సంబంధమైన, తేజస్సు అంటే దేవుడు అని అర్థం. తేజస్సు అంటే దేవుడు, పర్యాయ పదాలు. వెలుగు అన్న దేవుడు, తేజస్సు అన్న దేవుడు. అర్థమైందా? అంటే తేజో సంబంధమైన అంటే దైవ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. ఏం ధరించుకోవాలి? 14, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై అని రాయబడి చూడండి. ఆమేన్. ఎవరిని ధరించుకోవాలి ఇప్పుడు మనము? మేలిమి బంగారం ఎవరండి భూమి మీద? యేసుక్రీస్తు ఒక్కరే. అంత కల్తీ బంగారాలు మనమంతా తుమ్మకర్రం. ఇప్పుడు యేసుక్రీస్తును ఈ తుమ్మకర్రకు ఎప్పుడైతే ధరిస్తామో అప్పుడు చూడండి, ఆ పాత నిబంధనలో ఆ బల్లను తయారు చేశారండి తుమ్మకర్రతో. ఆ తుమ్మకర్రకు ఏం ధరించారు? టోటల్గా ఏం ధరించారు? ఏం పొదిగించారు? బంగారు రేకు. ఏంటమ్మా? ఇప్పుడు బయటకు చూస్తే తుమ్మకర్ర కనబడుతుందా, బంగారు కనబడుతుందా? మొత్తం టోటల్గా బంగారుతో చేసినారేమో ఈ టేబుల్ని అన్నట్టు కనబడుతుంది. దేంతో? బంగారుతో చేసినారేమో ఈ టేబుల్ని. తుమ్మకర్ర లోపల దాచిపెట్టుకుని ఉండి పైన ఏముంది? బంగారు. ఇప్పుడు ఈ బంగారుతో ఆ తుమ్మకర్రను పొదిగించినందున బయటకు తుమ్మకర్ర కనబడతలేదు, దేవుని యొక్క స్వభావం కనబడతా ఉంది. బంగారు దైవ స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే బంగారు అంటే దేవునికి గుర్తుగా ఉంది. ఇప్పుడు ఆ బంగారు ధరించుకుంది కనుక ఆ యొక్క టేబుల్ ఇప్పుడు దేవుని యొక్క మందిరంలోనికి పోతుంది. హల్లెలూయా. ఆ టేబుల్ అలాగే తుమ్మకర్రతో ఉంటే దేవాలయంలోకి పోతే ఆ టేబుల్ పనికిరాదు, దేవుడు రాడు. ఇప్పుడు నువ్వు కూడా సంఘములో, దేవుని రాజ్యములో, పరలోకానికి రేపు పొద్దున వెళ్ళాలంటే ఇక్కడే మేలిమి బంగారమైన యేసుక్రీస్తుని ధరించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క మందిరములో నువ్వు ఉన్నావు అని అర్థము. ఎవరైతే యేసుక్రీస్తుని ధరించుకోరో, దేవుని ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? మానవ శరీర సంబంధమైన జీవితం చచ్చిపోవాలి మనలో. అదే 14 వచనం చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే అర్థం ఏంటి? ఇక తుమ్మకర్ర స్వభావము నీలో కనబడకూడదు. యేసుప్రభువును ధరించుకున్న తర్వాత కనబడుతుందా తుమ్మకర్ర? అంటే శరీర కోరికలు, నేత్రాశ, జీవబిడంబము, శరీరాశ, నేత్రాశ, జీవబిడంబము కనబడకూడదు. తుమ్మ కనబడకూడదు. ఎక్కడైనా సరే కొంచెం కనబడినా కూడా, అందుకే కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగి పాడే అన్నాడు. అంటే ఈ శరీరం అంతా కూడా యేసుప్రభువును ధరించుకున్నావు, కానీ ఈ కుడి కన్నుకు మాత్రం నువ్వు ఏం చేయలేదు. ఇక్కడ మనిషి స్వభావం కనబడతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దానికి కూడా నువ్వు మేలిమి బంగారాంతో కప్పేయాలి. అక్కడ కూడా యేసుప్రభువు రావాలి. కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారేయమన్నాడు. అంటే శరీరం అంతా యేసుప్రభువును ధరించుకుంది, కానీ ఈ కుడికి చెయ్యి మాత్రమే యేసుప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ శరీరం, ఈ తుమ్మకర్ర బయట కనబడతా ఉంది, ఇది చెయ్యి ఒక్కటి కనబడతా ఉంది. ఈ తుమ్మకర్రను కూడా మేలిమి బంగారం అనే యేసుక్రీస్తుతో కప్పుకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. మేలిమి బంగారముతో ఖచ్చితంగా కప్పుకోవాల్సిందే. దేవుడు చెప్పినట్లు చేస్తేనే దేవాలయంలోకి పోతావు. బంగారుతో కప్పకపోతే అవి లోపలికి పోవు, దేవాలయంలోకి వెళ్ళవు. రండి, 25వ అధ్యాయము నిర్గమకాండంలో ఉన్నాం మనము. చదవండి తర్వాత మాట. దానికి చుట్టూ బెత్తడ బద్దె, దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలేను, బంగారుతోనే చేయాలి. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్ళ గుండా 4 మూలల్లో ఆ ఉంగరములను
తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్ర ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు. చూసారా, ముందు తుమ్మకర్రతోనే చేయాలి, తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా బంగారు పొదిగించాల్సిందే, ఒట్టిగా అట్లే ఉండకూడదు. అంటే తుమ్మకర్ర అంటే బాణా కట్టల మాదిరి, అవునా లేదా? మోసే కర్రలు ఉంటాయి చూసారు, ఎప్పుడైనా పల్లకీలు మోస్తుంటారు చూసారు, రెండు అవతల యువతలు నలుగురు మోస్తుంటారు. ఆ పల్లకీలు మోసే కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో ఇట్లా భుజాల మీద పెట్టుకుని కర్రలు, ఆ కర్రలు కూడా తుమ్మతోనే చేయాలి. కానీ మొత్తం టోటల్గా ఏం పొదిగించాలి దానికి? బంగారు రేకు తొడిగించాల. తుమ్మ అనేది కనబడకూడదు. అమ్మ, యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మీరు లోకభూతులు, లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు స్థితులు, లోకపు ప్రవర్తనలు అన్నీ మానేయాలి. మీరు మేలిమి బంగారం అయిన యేసుక్రీస్తులా మారాలి. అలా మారితేనే కదా పరలోకంలో స్థలం ఉంటుంది. పరిశుద్ధులనే కదా పరలోకంలో చేర్చుకుంటానన్నాడు దేవుడు. పాపం చేస్తే పరలోకానికి ఎలా పోతాం? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు స్వర్గంలో దేవదూతలు. అంటే దేవుడు తప్ప పరిశుద్ధుడు ఇంకెవరూ లేరు కనుక ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. మనం పరిశుద్ధపరచుకోవాలా లేదా? కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా తీసి పడేసేయాలా. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ మనం పక్కన పెట్టాలా. అప్పుడే ఆ దేవుడు చెప్పినట్లుగా మనం జీవించడం మొదలు పెడతాం. అప్పుడే నీ మరణాంతరమును స్వర్గలోకంలో పాస్ అయిపోతావు. ఈ లోకం శాశ్వతం కదా, ఇదంతా కూడా ఇదొక చిన్న వలయం, మోసం, అంత భ్రమ ఇది. ఈ లోకం అంతా ఏందనుకుంటున్నారు మీరు? మన బాల్యము, మన యవనస్తము, మన పెళ్ళి, మన పిల్లలు, మన చనిపోవడం, ఇవంతా చిన్న వలయం. మాయా అన్నాడు దేవుడు బైబిల్లో. ఏమన్నాడు? నీ ముందు జరుగుతుందంత మాయా, చిన్న వలయం లాంటిది అనమాట. ఒక మాయా ప్రపంచంలో ఇరుక్కొని పోయి ఉన్నావు అంతే. నువ్వు ఇప్పుడు బయటికి రాలేక, లోపలికి పోలేక, నీకు తెలియట్లేదు, ఏదో ప్రపంచంలోకి వచ్చి పడ్డావు. ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డావు, టైం మిషన్లోకి వచ్చినట్టు పడి తల్లి గర్భంలోంచి లోకంలోకి వచ్చావు. కానీ ఇక్కడ ఏం చేయాలో, ఎక్కడికి పోతావో అర్థం కావడం లేదు. అదే టైం మిషన్ ఈ లోకంలో నీకు ఒక దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథమునిచ్చి, అదిగో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళ్ళాలో, నీ మార్గం ఏంటో ఇందులో రాశాడు. ఇది పట్టుకున్నాడు ధన్యుడు. ఓహో, నేను ఈ లోకవాసిని కాదు, నేను స్వర్గలోకవాసిని, నా తండ్రి పరిశుద్ధుడు, నేను పరిశుద్ధునిగా మారాలి. ఈ మాయ అనే వలయంలో పడిపోయి ఉన్నాను, ఇదంతా మోసము అని అర్థం చేసుకొని తన జీవితాన్ని చక్కబెట్టుకొని స్వర్గలోకానికి దారి కట్టేవాడే నిజమైన దేవుని కుమారుడిగా మారుతాడు. ఇదేదో ఉంది లోకంలో, ఏమో ఉంది మాయ, అది సాధించాలి, ఇది సాధించాలి, ఇదంతా కూడా మాయమ్మ, అంతా మాయ. ఏమి లేదు. ఏ రోజు గుండె ఆగుతుందో, ఏ రోజు చచ్చిపోతావో, ఏ రోజు ఏమవుతుందో తెలియదు. అది దేవుని చేతిలో ఉంది. ఈలోగా మనం ఏమవ్వాలి? రిపేర్ అవ్వాలి. దేవుని చిత్తానుసారంగా పరలోకంలో నివసించడానికి కావాల్సిన వాటిని మనం గమనించాలి. ఏమంటుందని ఆ క్వాలిటీ మనలోకి రావాలి. ఆ కేటగిరీలాగా మనం తయారు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 27, 28. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగించాలి. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లములను, ధూపార్తులను, గిన్నెలను, పానార్పణములను, పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారముతో వాటిని చేయవలెను. మేలిమి బంగారంతో, అది అన్ని బంగారంతో చేయాలి. ఆ బల్ల మీద ఉండవలసిన సామాన్లు అన్నీ కూడా దేంతో తయారు చేయాలి? బంగారుతో. అంటే విలువైన వస్తువులు మాత్రమే దేవుణ్ణి సూచిస్తున్నాయి. బంగారు దేవుని యొక్క తత్వాన్ని, దైవత్వాన్ని సూచిస్తుంది. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచబడవలెను. కనుక దేవాలయములో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా, పరిశుద్ధ స్థలములో ఈ బల్ల పెడతారు. దాని మీద గోత్రానికి ఒక రొట్టె, మొత్తం 12 రొట్టెలు పెడతారన్నమాట. అవి యాజకులు మాత్రమే తింటూ ఉంటారు. కనుక అవి దేవుని సన్నిధిలో ఉండి పరిశుద్ధపరచబడతా ఉంటాయి అన్నమాట. దేవుని సన్నిధిలో ఉంటే ఏమవుతాయి? ఏమండి, ఫ్రిడ్జ్లో పెడితే వస్తువు ఏమవుతుంది అమ్మా? చల్లగా అవుతుంది. దాన్ని హీటర్లో పెడితే, చూసారా మీరు బేకరీలోకి పోయినప్పుడు మనము బన్ కానీ, లేకపోతే మనము ఎగ్ పప్ కానీ, లేకపోతే మనము వెజ్ పప్ కానీ, లేకపోతే ఏమంటారు అది దిల్ పసందో రౌండ్గా వస్తొచ్చుడు, దాన్ని కానీ తీసుకున్నాము అనుకో, వాడు రోజు దాన్ని కట్ చేసి ఎక్కడ పెడతాడు? హీటర్లో పెడతాడు. 2 నిమిషాలు పెడతాడు. టక్కన మన చేతికి ఇచ్చేప్పటికి ఏమవుతుంది? అది ఫ్రిడ్జ్లో పెడితే వేడవుతుంది,
ఫ్రిడ్జ్లో పెడితే చల్లగవుతుంది, హీటర్లో పెడితే వేడవుతుంది. అవునా లేదా? పరిశుద్ధ స్థలములో పెడితే పరిశుద్ధమైపోతుంది. ఆమేన్. దట్స్ ఆల్. నేచర్ ఇది కామన్. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన స్థలంలో ఏదైనా పెడితే పరిశుద్ధం అయిపోవాల్సిందే. అందుకే ఈ బైబిల్ పరిశుద్ధమైనది. ఈ బైబిల్ని నిజంగా దీంతో సహవాసం చేస్తే పరిశుద్ధపరచబడతాడు. ఇది ఫ్రిడ్జ్ లాంటిది అనుకోండి, ఇందులోకి వెళ్తే చల్లగవుతావు. ఇది హీటర్ లాగా అనుకోండి, ఇందులోకి వెళ్తే నువ్వు వేడవుతావు. ఇది పరిశుద్ధమైన బైబిల్ అనుకోండి, ఈ బైబిల్ని నిజంగా అర్థం చేసుకుంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తుంది బైబిల్. నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎలా బ్రతికితే పరిశుద్ధం అవుతామో ఈ బైబిల్ చెప్తుంది. ఎలా బ్రతికితే స్వర్గానికి వెళ్తామో ఈ బైబిల్ చెప్తుంది. ఇది మత గ్రంథం కాదు, ఇది మనిషి జీవితాన్ని మార్చే గ్రంథం. మనిషిలా కాదు, దేవునిలా బ్రతకాలని చూపించే గ్రంథం. బ్రతకాల్సిన బాధ్యత మన మీద ఉంది, చెప్పడం దాని బాధ్యత. ఏమండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత మన పిల్లలు అందరూ కలెక్టర్లు అవుతారా? అందరూ పోలీసులు అవుతారా? అందరూ ఉద్యోగస్తులు అవుతారా? కారు. డిగ్రీలు చేసి కూడా ఆఖరికి ఇనుగొడ్లు కాసుకునే ఉన్నారు. ఉత్తీర్ణులు ఎవరవుతారంటే రాత్రింబగళ్ళు కష్టపడి కష్టముగా అనుభవించి దాని మీద ముందుకెళ్తే ఎప్పుడైతే వాడు కష్టపడతాడో, చదువుతాడో, ఒకదాని మీద ఒకటి ఒక కళ, ఒక ఆలోచన పెట్టుకొని ఉంటాడో, ఇది సాధించాలన్న మనసు పెట్టుకొని ఉంటాడో, వెనక్కి ముందుకు చూడకుండా ఉంటాడో, తనకిచ్చిన వయసును తనకిచ్చిన సమయాన్ని కేటాయించబడి ఆ సమయంలో ఏ సమయంలో ఏది చేయాలో అది చేసుకుంటూ ముందుకు పోతాడో అప్పుడు మాత్రం వాడు ఉత్తీర్ణుడై గొప్పగా అందరి ముందు నిలబడతాడు. అవునా? బైబిల్ విషయంలో కూడా స్వర్గానికి వెళ్ళాలంటే అందరికీ సాధ్యం కానిది. ఎవరైతే బైబిల్ చెప్పినట్లుగా జీవిస్తారో వారికే సాధ్యమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పినట్లు చేయాలా, మనం చెప్పినట్లు చేయాలా? ఆయన ఏం చెప్తే ఎలా చేయాలి. మనం తుమ్మకర్లం ఏం ధరించుకోవాలి? ఇప్పుడు బంగారు, మేలిమి బంగారు. ఎవరా మేలిమి బంగారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో అలా బ్రతకడం అనే అర్థం. భూమి మీద యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు అలా బ్రతకాలి. దాన్నే యేసుక్రీస్తుని ధరించుకోవడం అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది చూడండి, చిరంజీవి ఉన్నట్లుగానే స్టైల్గా ప్రవర్తిస్తారు. పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగానే వాళ్ళ కటింగ్లు ఉంటాయి. కొంతమంది బాలకృష్ణ అలాగే ప్రవర్తిస్తుంటారు. అంటే అర్థం ఏంటి? బాలకృష్ణ పూనాడు అని అర్థం. వాళ్ళలాగే నడుస్తాడు, వాళ్ళలాగే డ్యాన్స్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి? అతను ఇందులోకి పూనాడు, అతను ధరించుకున్నాడు అని అర్థం. వాళ్ళలా చేస్తూ ఉంటే అర్థమవుతుందా? ఒకడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, ఒకడు అప్పుడప్పుడు కనబడుతుంటాడు. అర్థమైందా? కానీ పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ లాగా ప్రవర్తిస్తుంటాడు. అంటే పవన్ కళ్యాణ్ని ఇన్స్పైర్ చేసుకున్నాడు అనమాట. అలా ప్రవర్తిస్తాడనమాట. ఇతను మాట్లాడే విధానం కానీ, కటింగ్ కానీ, వెంట్రుకలు విషయం కానీ. అట్లనే మనము మన ఇన్స్పిరేషను, మన హీరో మేలిమి బంగారం అయిన యేసుక్రీస్తు వారు. మన హీరో ఎవరు? యేసుక్రీస్తే మన హీరో. మనం ఆయనను అనుసరించాలి. ఆయన నడకల, ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు, ఆయన డైలాగు, ఆయన విధానం, ఆయన ఎలా జీవించాడో అలా జీవిస్తేనే. ఎందుకంటే మన హీరో పరలోకానికి వెళ్ళాడు, మనం కూడా పరలోకానికి వెళ్ళాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. మీ హీరో ఎవరంటే చిరంజీవి, మీ హీరో ఎవరంటే బాలకృష్ణ లోకం చెప్తుంది. నా హీరో ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్తాను. ఎందుకంటే నా హీరో పరలోకానికి వెళ్ళాడు, నేను పరలోకానికి వెళ్ళాలి. నా హీరో శాశ్వతకాలం దేవుడితో ఉన్నాడు, నేను కూడా శాశ్వతకాలం దేవుడితో ఉండి ఆ మహాలోకాన్ని జయించాలి. ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఈ శరీరంలో మనము ఇరుక్కుపోయి ఉన్నాం. దిస్ ఈజ్ ద చెప్పాను కదా, వలయము, మాయాలోకం. ఇది మాయాలోకము. ఈ మాయలోంచి బయటకు పడాలంటే నీకు కొన్ని విషయాలు తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవితాలు మీరు సరి చేసుకుని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. వినుమట్టుకు వినేసి ఈ చెవితో వదిలేస్తే లాభం లేదు. వినుమట్టుకు విని మీ హృదయంలోకి చేర్చుకొని నేను మారాలి, నా ప్రవర్తన మారాలి, నా జీవితం మారాలి, ఎస్ వీటిని వదులుకోవాలి, వాటిని వదులుకోవాలి, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ఉండేటివన్నీ నేను వదిలేసేయాలి. ఇబ్బంది అవుతుందండి, కష్టమవుతుందండి. వదలాలంటే అంత సులభమో కాదు. ఈ శరీరానికి అలవాటు అయినటువన్నీ కూడా అంత తొందరగా వదలాలంటే కాదు, కానీ వదలాలి, తప్పదు. షుగర్ వచ్చింది, కాఫీ తాగి తాగి బాగా అలవాటు, నీకు షుగర్ వచ్చింది. మాంసం బాగా తినేవాడివి, షుగర్ వచ్చింది. నీకు అన్నం బాగా తింటావు, షుగర్ వచ్చింది. డాక్టర్ అన్నాడు స్వీట్ తిన్నా, లేకపోతే కాఫీ తాగినా, లేకపోతే గిన అన్నము డైలీ గిడ తిన్నా, లేకపోతే మటన్ గిన తిన్నా చచ్చిపోతావు అన్నాడు. ఇంకో ఏం చేస్తావు? అమితమైన ప్రాణం దాని మీద ఉంది నీకు.
పొద్దున సాయంత్రం తినేవాడివి తప్పదు. ఏం చేస్తావు? ప్రాణం కోసము నీకున్న ఆ తీపిని, ఆ యొక్క ఆలోచనను, లేకపోతే ఆశను, కోరికలను చంపుకోవాల్సిందే. 4 రోజులు బ్రతకాలి భూమి మీద అంటే. అదేవిధంగా పరలోకంలో బ్రతకాలంటే దేవుడు చెప్పినట్టు చేయాల్సిందే. దేవుడు ఇలా బ్రతకమంటే అలా బ్రతకాలి, ఇలా ఉండమంటే అలా ఉండాలి. అప్పుడు స్వర్గలోకంలో బ్రతుకుతాం. శరీరంలో ఏ విధంగా అయితే ఉండదో అదేవిధంగా మీరు ఆత్మ విషయంలో కూడా జరుగుతాయని ఆలోచిస్తూ మీ జీవితాన్ని సరి చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.